బ్రదర్ పాము గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? ఏం పాము ఇది? ఇది కరుస్తుందా? కరిస్తే ఎక్కడికి పోవాలి? కరిస్తే ఎక్కడికి పోవాలమ్మా? భయం మీకైతుందా నాకైతుందా? మరి ఎందుకు? నేనున్నా కదా. అయితే ఎందుకు రా గోలగోల చేస్తున్నారు? మీరు ప్రశాంతంగా ఉండండి అన్న కదా నేను. ఆడను మీరు చూడండి, భయపడొద్దండి. పడుకొని తీరా కూసో. పాము పైన ఫస్ట్ భయం పోవాలి మీ అందరికి. భయం పోవాలనే ఇంతమంది ఉన్నారు కదా బాబు. చూడు ఆ బాబు, చిన్న బాబు అయినా ఎట్లా తీస్తున్నాడు. మీరు అంతా 10th ఇంటరా? ఆయన కూడా 10th చూడు. ఇదేం పాము? కవిత చెప్తే ఎవ్వరు మాట్లాడొద్దు. కరెక్ట్, దగ్గరికి రామ, ఏం పర్లేదు. మిమ్మల్ని కాదు పిలిచింది, కవితను కదా. ఏం పాము ఇది? నాగమ్మ పాము అని చెప్పినావు, అవునా? ఏమన్నావు? నాగపాము అనలేదు, నాగమ్మ పాము అన్నది. నేనేం వేస్తలేదు, నేను ఎందుకు ఇట్లా అంటే కింద పడిపోతుంది. ఓకే, బాక్స్లో వేసినాక దీన్ని మళ్ళీ చూసినా మీరు అందరు సైలెంట్ అయితే అది కూడా సైలెంట్ అయిపోయింది. మీరు కంగారు పడితే అది కంగారు పడుతుంది, అవునా? ఏమంత ముట్టుకో. హాయ్, నా పేరు కృష్ణసాగర్. నేను ఉన్నపర్తి పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా పనిచేస్తున్నా. ఓకే, అయితే నేను డ్యూటీ చేసేది కొత్తకోట ట్రాఫిక్లో చేస్తున్నా. సో ఒక సైడ్ డ్యూటీ చేసుకుంటూ మరో సైడ్ ఇలాంటి వన్యప్రాణులు అంటే పాములు కానీ, మొసళ్ళు కానీ, కొండ చిలువలు కానీ, నెమలీలు కానీ, జింకలు కానీ, పక్షులు కానీ, ఇతరత్ర జంతువులు, వాటికి అనుకోకుండా కొంచెం ఆపద వస్తుంది, యాక్సిడెంట్ అవుతుంటాయి. అలాంటి వాటిని అన్నిట్లను కూడా రెస్క్యూ చేసి ఒకవేళ దెబ్బలు తగిలితే వాటికి ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ తిరిగి వైల్డ్లో వదిలేస్తున్నాం, అడవిలో. వీటన్నిటి కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు? మనకు పెద్ద సార్ ఉంటాడు. మాకెవరు ఉంటారు? పెద్ద సార్ ఎస్పీ సార్ ఉంటాడు. గుడ్. ఎస్పీ సార్ గిరిధర్ సార్ ఉంటారు. సార్ కూడా చాలా గొప్పగా మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఆఫీసర్ సపోర్ట్ చేస్తేనే మనం ఇలాంటి పనులు చేయడానికి వస్తాం కదా. ఎందుకంటే ఒక సైడ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ గల డిపార్ట్మెంట్ కదా. వాళ్ళందరూ పెద్ద ఆఫీసర్లు అందరూ మంచి సపోర్ట్ చేయడం వల్లనే మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. సో పాములను ఎందుకు కాపాడాలి, చంపొచ్చు కానీ ఇందాక ఇక్కడ కూర్చున్న పాప నీవేనా అడిగింది? ఎవరు అడిగింది? అట్లా మనకంటే భూమి మీద జీవరాశులే జన్మించినాయి. మానవుడు ఎప్పుడు వచ్చిండు? ఎప్పుడు ఉద్భవించుడు మానవుడు? మానవుని కంటే ముందు ఏమున్నాయి కదా. మరి ఎవరికి హక్కు ఎక్కుంది భూమి మీద? మరి ఇప్పుడు వాటికి ఉన్న హక్కును మనం తీసేసుకొని వాటిని అనవసరంగా చంపేస్తాం. ఇప్పుడు వాటి జాగాల్లో మనం ఇల్లు కట్టేసుకుంటున్నాం, విలాసమైనటువంటి భవనాలు కట్టేసుకుంటున్నాం. మరి అన్ని వాటి ప్లేసులకు మనం పోయి మా ఇంటికి పాము వచ్చిందంటే ఎట్లా? అవునా? కాబట్టి పాము కరిచితే కూడా మనం ఇంజెక్షన్ ఉంటుంది, యాంటీడోస్ అని ఉంటుంది. యాంటీడోస్ తయారు కావాలంటే కూడా ఈ పాము విషమే కావాలి. ఆ పాము విషాన్ని ఏం చేస్తారు? ఒక గుర్రం ఉంటుంది కదా, గుర్రానికి ఇంజెక్ట్ చేస్తారు ఇక్కడ మెడకు. తర్వాత ఆ గుర్రం నుంచి బ్లడ్ కలెక్ట్ చేస్తారు. ఒక డ్రాప్ తీసుకొని ఆ డ్రాప్లోకి వెళ్ళి 100 చుక్కలు పెడతాడు.
ఆ 100 చుక్కలకెళ్ళి ఇంకో డ్రాప్ తీసుకొని, అర్థమవుతుందా, 100కెళ్ళి 100 డ్రాప్ ఒక డ్రాప్ తీసుకొని 100 చుక్కలు పెడతాడు. 100 చుక్కలకెళ్ళి మళ్ళీ ఒక డ్రాప్ తీసుకొని మళ్ళీ ఆ డ్రాప్ నుంచి 1000 చుక్కలు తీసుకుంటాడు. మళ్ళీ ఆ 1000కెళ్ళి అంటే దాంట్లో ఉన్న వినం క్వాంటిటీ తగ్గియడానికి. మీరు మనకు కలిగితే మనం చచ్చిపోతాం అన్నాం కదా, కారణం ఆ ఇంజెక్షన్ వేస్తే మనం ఎట్లా బతుకుతాం అంటే పాము వినం క్వాంటిటీ తగ్గించి ఆ ఇంజెక్షన్ ద్వారానే యాంటీ వినం అంటే పాము గరిచినటువంటి మీద ఇది యాంటీగా పనిచేస్తుంది అన్నమాట ఇంజెక్షన్. అది కూడా విషయమే. డైరెక్ట్ విషం పాము గరిచిందని డైరెక్ట్ ఇంజెక్షన్ తీసుకుపోయి పని చచ్చిపోతాం. యాక్చువల్గా నేను స్నేక్ క్యాచర్గా మారడానికి కారణమే అది. నాకు గడిచిన పాము విషం లేని, కానీ నాకు ఇంజెక్షన్ ఇచ్చింది విషం ఉన్నది. మరి నేను చచ్చిపోయేటోని బతికిన. ఎవరు ఎక్కడికి పోతే బతుకుతున్నారు? హాస్పిటల్ పోతే నాటు వైద్యం గురించి అన్నారు కదా వాళ్ళకి ఏంటి? అప్పటి కాలంలో ఇంకా అవే దానిని బాగా నమ్ముతున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఇంకా నాటు మందులు తీసుకుంటుండ్రి సార్. ఇంకా బతికే వాళ్ళు బతకపోయే వాళ్ళు. అంటే ఎందుకు నాటు వైద్యం తీసుకో? ప్రతి ఒక్కరు బతకాలి కదా, కొంతమంది ఎందుకు చచ్చిపోతున్నారు? రీజన్ అవి వాళ్ళ మీద ప్రయోగం చూపి అది వాళ్ళకి ఎక్కక చనిపోతున్నారేమో. అయితే మన దగ్గర ఎన్ని రకాల పాములు ఉన్నాయి తెలుసు? చాలా రకాలు. మన వందలు కాదు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో 28 రకాల పాములు ఉన్నాయి. ఎన్ని? 28 రకాల పాములు. అందుట్లో విషం ఉన్న పాములు ఏంటి? నన్ను చూసే భయం అవుతుంది. ఏం లేదు సార్, గట్టి చెప్పండి. నాగుపాము ఏది? నాగుపామును ఎట్లా గుర్తుపడతారు? దాని మీద పడిగ మీద అది అచ్చుంటది. వెరీ గుడ్. నాగుపాము పడిగ విప్పి ఏమంటది? అంటది. అందరూ వన్ టైం గట్టిగా ఒకసారి చెప్పండి. నాగుపాము. వెరీ గుడ్. నాగుపామును అట్లా గుర్తుపడతారు. మరి కట్లపామును ఎట్లా గుర్తుపడతారు? దాని మీద మొత్తం అచ్చులు ఇట్లా ఉంటాయి. బ్లాక్ కలర్ ఉంటది, అది కొంచెం నాశనం కలర్ అట్లా ఉంటది. నువ్వు చెప్పక్క. కట్లపాము ఎట్లుంటది? ఎవరైనా చూసినా? చూసినాం సార్, కానీ అంత బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ ఉండి గీతలే కలర్లు ఉంటాయి. పసుపు కలర్, ఎల్లో, వైట్, స్కిన్ కలర్. అంటే పాములను కూడా ఐడెంటిటీ చేస్తారా సార్? కట్లపాము ఎట్లుంటది అంటే నన్ను ఎత్తిన ఇంటికెళ్ళి నల్ల ఇంటికెళ్ళి ఎవరు ఉంటే ఆ కలర్లో ఉంటుంది. మరి ఆ కలర్లో పాము ఉంది, తెల్ల కట్లు ఉంటాయి. నువ్వు పచ్చ కట్లు అన్నావు, నువ్వు చూడలే.